ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూలై మాసం 2025 కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? పరిస్థితులు బాగానే ఉంటాయా లేకపోతే కాస్త ఇబ్బందికరంగా ఉండబోతున్నాయా? ఎలాంటి పరిహారాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఈ 2025 జూలై మాసంలో కర్కాటక రాశి వాళ్లకు ఒక శుక్రుడు లాభంలో ఉన్నాడు, అదొక్కటి మంచిది. అదేవిధంగా వీళ్ళు విదేశీ ప్రయాణాలకు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం పరిహారాలతో చేసుకుంటే ఫలిస్తాయి. విదేశీ విద్యలు, వ్యాపారాలు లేదా ఇంకేదైనా విదేశీ ప్రయాణాల కోసం చేసుకుని కొంచెం ఫలిస్తాయి. ఎందుకంటే ఈ రాశిలో ఉచ్చస్థితి పొందేటువంటి గ్రహము వ్యయ స్థానంలో ఉంది, అంటే దూర ప్రదేశంలో ఉంది. కాబట్టి ఆ విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంతంలో వెళ్ళి సెటిల్ అవ్వడానికి కావాలన్నటువంటి, ఇండియాలోనే కావచ్చు, ఇంకొక స్టేట్ మారిపోయేసి చేసేటువంటి పనులు దూరంగా వెళ్ళేటువంటివన్నీ కలిసి వస్తాయి. శుక్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి, శుక్రుడు సుఖభోగకారకుడు కాబట్టి అది కొంచెం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా జన్మంలో బుధుడు ఉన్నాడు. బుధుడు జన్మంలో ఉంటే వీళ్ళకు అంత మంచిది కాదు. వీళ్ళకి యాక్చువల్గా డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కర్కాటక రాశి వాళ్ళే, డౌట్లు ఎక్కువ ఉండేవాళ్ళు కర్కాటక రాశి వాళ్ళే. దేన్ని త్వరగా నమ్మరు, డౌట్లు ఎక్కువ వస్తూనే ఉంటాయి. ఈ రాశిలో శ్రీరామచంద్రుల వారు పుట్టారు. ఆయన 12,000 అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలు నివృత్తి చేసిందే వశిష్ఠుల వారు చేశారు. అందుకే అది వశిష్ఠ గీత అయింది. శ్రీరామచంద్రన్ సందేహ నివృత్తి గీతే వశిష్ఠ గీత. కాబట్టి ఈ రాజు అందుకే ఆ లక్షణం ఉంది కాబట్టి ఆయన సీతాదేవుడు అనుమానించిన ఒక మాట అంటారు. అందులో భాగంగానే ఆయనకి సహజంగా ఉందనేసి. కర్కాటక రాశిలో డౌట్లు ఎక్కువ మామూలే. డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి వీళ్ళకి. బుధుడు లగ్నంలో ఉన్నాడు. ఇప్పుడు డాక్యుమెంట్స్ క్లియర్గా చూసుకోవాలి. ఎందుకంటే విదేశీయాన యోగం ఉందని చెప్పాను. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది కదా, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అదే కాకుండా లైఫ్లో ఇప్పుడు కూడా వీళ్ళకు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కర్కాటక రాశి వల్లే కోర్టులో తిరుగుతూ ఉంటారు. ఫేక్ డాక్యుమెంట్స్ చూసి జాబ్ కొట్టే వాళ్ళు కూడా వీళ్ళే. ఇంకేంటే డాక్యుమెంట్ పక్కాగా ఉండదు. లోకల్గా కొన్ని కంపెనీలో పోయేసి ఏదో మేనేజ్ చేసుకుని చేస్తూ ఉంటారు. కాబట్టి డాక్యుమెంట్స్ క్లియర్గా చూసుకోవడం మంచిది. శుక్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం గోచారంలో తాత్కాలికంగా శుక్రుడు ఒక నెల అట్లంతా బాగుంటాడు. నెల 2 నెలల పాటు బాగానే ఉంటాడు. వ్యయంలోకి వస్తే కూడా శుక్రుడు మంచోడే. కాబట్టి అది ఒకటి తప్పితే మిగతా ఇతరత్ర అంత ఆశాజనకంగా ఏం లేదు. గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన యోగాలు దూర ప్రాంతాల్లో బాగా కలిసి వస్తాయి. ఉన్న ఊర్లో కలిసి రాదు. ద్వితీయంలో కుజకేతువులు కాలసర్పదోష ప్రభావం ఉంది. రాహు అష్టమంలో ఉన్నాడు. ఆకస్మికంగా సడన్గా లాభం రావచ్చు, సడన్గా నష్టం రావచ్చు, రెండూ జరుగుతాయి. వీళ్ళకి ఇప్పుడు సడన్గా లాభము నష్టం రెండూ ఫేస్ చేస్తారు. నష్టం ఫేస్ చేయకూడదు అని అనుకుంటే వీళ్ళు చేయాల్సినటువంటి ఆరాధన పార్వతీదేవి ఆరాధన చేయాలి. పార్వతీదేవికి తెల్లని పుష్పాలు సమర్పిస్తూ రావాలి. నష్టం యొక్క శాతం తగ్గుతుంది. కాబట్టి రాహు ఆకస్మిక గ్రహము ఆకస్మిక స్థానంలోనే ఉన్నాడు, అష్టమంలో. దాన్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇంక లేదనుకుంటే వాళ్ళు దాన్ని స్ట్రేట్గా ఫేస్ చేస్తారు. కాబట్టి కాలసర్పదోషం వేరే ఉంది. అంటే కాలసర్పదోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నమ్మక ద్రోహాలు జరగడము, వీళ్ళ నిర్ణయాలు వీళ్ళకి వ్యతిరేకంగా తీసుకోవడము, బ్యాక్ పెయిన్ రావడము స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళు సర్పారాధన చేయకూడదు. సర్పారాధన చేస్తే మాత్రం ఇంకా ఎక్కువైపోతుంది దోషం. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు ఒక శుక్రుడు, గురువు దూర ప్రాంతానికి వెళ్ళడానికి పనికొస్తాడు. రవి కూడా దూర ప్రాంతానికి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తాడు. ద్వితీయాధిపతి వ్యయంలో ఉంటే విదేశీయాన యోగం వస్తుంది. కుటుంబాధిపతి వ్యయంలో ఉంటే దూర ప్రాంతాలపై సెటిల్ అవుతారు. ఇక 8, 9 ప్లేసుల్లో శని గ్రహం ఉంది. శని భాగ్యాన్ని, అష్టమాన్ని ఆయన శాసిస్తున్నాడు కాబట్టి కాస్త అనారోగ్యాలు, ఆలస్యాలు, తండ్రికి అరిష్టము ముఖ్యంగా. ఎందుకంటే పితృకారకుడు వ్యయంలో పడిపోయాడు. ఎవరు? రవి. పితృస్థానంలో శని వక్రించున్నాడు, మళ్ళీ వెళ్తాడు. కాబట్టి తండ్రికి ఇప్పుడు ఇబ్బందులు ఉంటాయని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో లాభ నష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని టార్గెట్స్ అందుకోలేకపోవడం జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఇది చూసుకోవాలి. డాక్యుమెంట్ కేర్ఫుల్గా చూసుకోవాలి. పార్వతీదేవి ఆరాధన చేయొచ్చు, అంటే అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. విదేశీయాన యోగాలకు డాక్యుమెంట్స్ క్లియర్గా వెరిఫికేషన్ చేసుకుని పోవాలి. ఓకే. వ్యాపారస్తులకు ఏదైనా సూచన ఉందా ప్రత్యేకంగా? ఎత్తుకుంటే వీళ్ళు గరుకుమంత్రి ఆరాధన చేయడం బెటర్ ఇప్పుడు. ఎందుకంటే కాలసర్పదోష ప్రభావం ఎక్కువ ఉంది. ద్వితీయ క్యాష్ పాయింట్లోనే కేతు కూర్చున్నాడు. రెండో ఇంట్లో కేతు ఉంటే అప్పులైపోతారు. అప్పు వద్దన్న వచ్చేస్తుంది. కొరియర్ కన్నా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అక్కడే కుజుడు ఉన్నాడు. కుజకేతులు కలిశారు అంటే దాని యొక్క తీవ్రత ఇంకా పెరిగింది. కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే చక్కగా ఏదైనా ఆలయంలో వీళ్ళ కులదేవతల దగ్గర కావచ్చు, వీళ్ళ ఇష్టదేవతల దగ్గర కావచ్చు, తలనీళ్ళలో ఇచ్చేయడం బెటరు. గుండు కొట్టడం బెటర్. వీళ్ళు అంటే కేతుని విసర్జించడం బెటర్. అలా చేశారంటే వీళ్ళకి అప్పులు తడిసి మోపిడైపోతాయి చేయకపోతే. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి.
ఇవి నేను చెప్పినవి చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. అన్నింటినీ మనం ఏం చేస్తాము, ఆపరేషన్ చేస్తాం నీట్గా. అప్పుడు ఇప్పుడు ఒక లీకేజ్ అవుతా ఉంది, ఆ లీకేజ్ని ఏం చేస్తాము, బ్లాక్ చేస్తా వచ్చేస్తాం, లీకేజ్ అంతా మనం ఆగిపోతాయి. సేమ్ మనం చేస్తాం. భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను చెప్పిన పరిహారాలు ఈజీనే, వర్కౌట్ అయిపోతుంది. నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉందా? అలాగే శుభకార్యాలు జరగడానికి ఎంతవరకు అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు? నిరుద్యోగులకు శుభవార్త అంటే నేను దూర ప్రాంతానికి వెళ్ళమని చెప్పాను. ఉన్న ఊర్లో ఉంటే కలిసి రాదు. వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు, ధనకారుడు ఎక్కడున్నాడు, వ్యయంలో ఉన్నాడు. ధన స్థానాధిపతి ఎక్కడున్నాడు, వ్యయంలో ఉన్నాడు. అంటే 12లో ఉన్నాడు, దూర ప్రాంతంలో ఉన్నాడు. దూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, అక్కడికి దూర ప్రాంతానికి వెళ్ళాలి. ఉదాహరణకు శ్రీకాకుళం వాళ్ళు హైదరాబాద్ రావడము, హైదరాబాద్ వాళ్ళు ముంబైకి వెళ్ళడము, ఫ్రెండ్స్తో ఏదైనా ఆపర్చునిటీస్ పట్టుకుని. సొంత ఊర్లోనే స్థిరపడాలంటే ఆ వైఖరి ఉంటే మాత్రం కష్టమే. గ్రోత్ ఉండదు, గ్రోత్ ఏమి ఉండదు. ఆడేం మెయింటెనెన్స్ వాళ్ళకి ఏమి ఉండదు. ఇంట్లో ఈజీ గడిచిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. సంవత్సరం ముందు నేను హైదరాబాద్ పోయింటేనే ఏదో ఒకటి చేసుకోవచ్చు అంటారు. అప్పుడు ఒకటి చెప్పినా ప్రయోజనం లేదు. అక్కడ విదేశాల్లో శుభగ్రహం ఉంది కాబట్టి 12వ స్థానంలో దూరంగా వెళ్ళాలని అర్థం. అంతే. అప్పుడు వ్యతిరేక గోచారం పనిచేయదు. ఏదో మన వర్క్లో నిమగ్నం అయిపోయేసి ఈ మాస పొలం వార పొలం చూసినంత టైం ఉంటుంది, ఓపిక ఉంటుంది, ఉండదు. వృత్తి దొరికిపోయింది అనుకో, డబ్బులు వస్తూ ఉంటుంది. ఉన్న చోట డబ్బు లేదు, దూరంగా డబ్బు ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి. అదే పరిహారం. ఈ రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోను పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అంటారు? సరైన సమయం కాదు. స్టాక్ మార్కెట్ అంటే రాహు అష్టమంలో ఉన్నాడు, రియల్ ఎస్టేట్ అంటే కుజుడు కేతుతో కలుస్తున్నాడు. కాబట్టి ఈ రెండు కరెక్ట్ కాదు. పరిహారం చేసుకోవాలనుకుంటే కూడా వ్యక్తిగత జాతకం చేసుకోవడం చాలా బెటర్. వాళ్ళకి ఏ దశ నడుస్తుంది ఏంటనే చూడాలి. చూసి ఆ దశ ఈ రియల్ ఎస్టేట్కి షేర్ మార్కెట్కి కరెక్ట్ కనెక్టివిటీ ఉందా, దాన్ని ఎంకరేజ్ చేయించినా, లేదంటే వేరే ఏదైనా ప్లాట్ఫామ్ చూపిద్దాం అనేది ఉంటుంది. ఆలయ వ్యక్తిగత తంత్ర పరిహారాలు చేయించడం జరుగుతుంది. అలా చూసుకుంటే చెప్పచ్చు. శత్రువులపై విజయం పాసిబుల్ అవుతుంది అంటారు? వీళ్ళకి కష్టమండి ఈ సమయంలో. ఎందుకంటే 6వ ఇంటి వాడు గురువు వ్యయంలో పడిపోయాడు, శత్రుస్థానాధిపతి. రవితో కలిసి హస్తంగతం చెందాడు, కాలసర్ప దోషం ఉంది. అష్టమంలో రాహు, 9వ స్థానంలో శని. కాబట్టి శత్రువుల్ని విజయం సాధించేదానికన్నా వాళ్ళని దారి తప్పించి తిరిగేది బెటర్. అంటే మన పని మనం చూసుకుందాం, కొద్ది కాలం ఏదో ఒక పని దూరంగా పోయి చూసుకుందాం కూడా బెటర్. ఇక సొంత ఇంటి కళ నెరవేరడానికి చివరిగా వీళ్ళకి ఎంత సమయం పట్టవచ్చు? సొంత ఇంటి కళ ఇప్పుడంతా నెరవేరదండి వీళ్ళకు. దాని ప్రయత్నం చేసేది అది ఇన్వెస్ట్మెంట్తో కూడుకుంది. ధనస్థానంలో కేతున్నాడు. వీళ్ళ పేరుతో సొంత ఇల్లు కట్టకూడదు. ఫస్ట్ పాయింట్. కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళ పేరుతో సొంత ఇల్లు కట్టకూడదు. కడితే ఆ ఇంట్లో కట్టినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు స్టార్ట్ అవుతాయి. 60% వీళ్ళ చేతిలో ఫిజికల్ క్యాష్ ఉందా, 20% తక్కువ వడ్డీకి ఎవరిదాన్ని తీసుకున్నారా, ఇంకొక 20% లోన్ పెట్టుకున్నారు, ప్రైవేట్ కంపెనీ అయినా బ్యాంక్ అయినా పెట్టుకున్నారా, అప్పుడు సక్సెస్ అవుతుంది. లేదు వీళ్ళు 60% లోన్ పెట్టినారంటే నెత్తిన గుడ్డే. కర్కాటక రాశి వాళ్ళు మాత్రం గృహం సొంతంగా కట్టేందుకు తొందరగా ట్రై చేయకూడదు. జమ్మని ఏదన్నా డబ్బులు ఉంటే ఎత్తిపెట్టుకుని వ్యాపారం చేసుకొని ఒక 5,000 10,000 ఇచ్చిన మంచి ఇల్లు కట్టిందే వస్తుంది, బాడీకి వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు. సొంత ఇల్లే కట్టి ఉన్న డబ్బు బ్లాక్ అయిపోతుంది వాళ్ళకు. మళ్ళీ ఆ ఇల్లే అమ్మేసి ఆ లోన్ కట్టేసి కొంత డబ్బు ఎత్తుకుని మళ్ళీ వృత్తి స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా కర్కాటక రాశిలో ఉంటారు. సో ఈ సమయంలో ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు వీళ్ళకి? అదే చెప్పాను కదా, పార్వతీదేవి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన. ఎవరిని రాహుని నియంత్రించాలంటే పార్వతీదేవి యొక్క ఆరాధన. ఎందుకంటే చంద్రుడు ఈ రాశ్యాధిపతి, చంద్రుడికి అధిష్టాన దేవత పార్వతీదేవి. చంద్రుడు స్థిరత్వం లేని గ్రహం, 30 రోజులకి 360 డిగ్రీలు తిరిగేస్తాడు. కాబట్టి వీళ్ళకు పరిస్థితులు అప్ అండ్ డౌన్గా ఉంటాయి, అమావాస్య పౌర్ణంలాగా ఉంటుంది. కాబట్టి పార్వతీదేవి ఆరాధన చేయడం వల్ల రాశ్యాధిపతికి బలం పెరుగుతుంది. కాబట్టి ఈ 2 ఆరాధనలు ప్రధానంగా చేసుకోవాల్సింది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.